పట్టభద్రుల ఉప ఎన్నిక అయితే వస్తా ఉంది కరీంనగర్, ఖమ్మం, నల్గొండ. చూస్తే ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? 100% ఖచ్చితంగా అశోక్ సార్ గెలిచే ఛాన్సెస్ ఉన్నది. దాంట్లో సందేహం ఏం లేదు. ఎందుకంటే మనం ఇది గ్రాడ్యుయేట్ ఓట్స్ అంటే ఇవి తెలివి మేధావు గల ఉన్నోళ్ళు, ఒక డిగ్రీ చదివినటువంటి మేధావులు ఇది ఓటేసేది. ముసలోళ్ళు ముడిగోలు కాదు. ఇది రాజకీయ పార్టీ, ఇది సమస్య సంబంధించి కాదు. నిరుద్యోగుల తరపున కొట్లాడే వ్యక్తికి ఆయుధాన్ని ఇవ్వాలి మనం. కాబట్టి పోయినసారి అది మన టీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజ్ అయినప్పుడు, గ్రూప్ 2 విషయంలో లీకేజ్ అయినప్పుడు కొన్ని 14 పేపర్లు లీకేజ్ అయినాయి. దాని విషయంలో కొట్లాడింది అశోక్ సార్ మాత్రమే కొట్లాడిండు. ఇప్పుడు ఉన్నోళ్ళు అతనితో పాటు ఇంకా పోటీ చేసే వాళ్ళు ఎవరు కూడా కొట్లాడలే కదా. వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఇంత రాజకీయం కోసమే చేస్తారు తప్ప ఈయన ఇప్పుడు గెలిచినా ఇంకా ఏదైనా ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున ఉండే క్యాండిడేట్ కాబట్టి ఇతన్ని మనం గెలిపించుకోవాలి. ఇది వాస్తవం. ఎందుకంటే మనకి ఇంతకు ముందుకు పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా ఏ క్యాండిడేట్ కూడా మాట్లాడలే కదా. మనం అట్లప్పుడు మనం మాట్లాడిన ప్రశ్నించే గొంతుకునే మనం గెలిపించాలి కదా. 14 రోజులు ఈ పేపర్ లీకేజ్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు అశోక్ సార్ని టీఎస్పీఎస్సీ ముట్టడికి పోయినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి సెంచల్ కూడా జైల్లో 14 రోజులు ఉంచడం జరిగింది. మరి ఎవరి కోసం ఉంచాడు? మళ్ళీ ఇంకోటి గ్రూప్ 2 పోస్టులు పెంచమని చెప్పేసి అమర నిరాహార చేసిండు, వారం రోజులు చేసిండు. మరి అప్పుడు సెంచల్ కూడా జైలు వేసినప్పుడు సార్ కూడా అప్పుడు ఎమ్మెల్సీ పదవి అనేది వేకెన్సీ ఉందా? లేదు. ఆల్రెడీ పల్లారాజేశ్వర రెడ్డి ఉన్నాడు. మరి ఆయన రాజకీయం కోసం మంత్రి పదవి కోసం వస్తుందని చెప్పేసి వాళ్ళు గెలుస్తారని చెప్పేసి ఎమ్మెల్సీ పదవిని పక్కకు పెట్టి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఆడ వేకెన్సీ మిగిలింది. సార్కి అవకాశం వచ్చింది, ఆయన చేస్తున్నాడు. మనం అందరం నిలబెడితే చేస్తున్నాడు తప్ప ఏం లేదు. 100% ఖచ్చితంగా అశోక్ సార్ గెలవబోతున్నాడు. దాంట్లో సందేహం లేదు. ఇది మన బాధ్యత. ఇది అంతే. తీర్మార్ మల్లన్న అంటే ఒక విషయం ఏంటంటే పోయినసారి పల్లారాజేశ్వర రెడ్డి ఇచ్చినప్పుడు ఆయనకు కూడా కొద్దిగా పర్పస్ ఉండే. ఆయన ఎట్లా ఉందంటే ఈ రాజకీయంలోకి అల్ల ఉంటే ఇల్లు గోడ మీద పిల్లలాగా చేస్తాడు అనమాట. అది అల్ల ఉన్నప్పుడు వీరిని విమర్శిస్తాడు, బీజేపీకి పోయి బీజేపీ నుంచి బయటపడతాడు, ఈ కాంగ్రెస్కి వస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇళ్ళ గిట్టకుంటే వీళ్ళని తిడతాడు, అల్లకి పోతాడు. తెలుస్తూనే ఉండే. ఆయన రాజకీయ పార్టీలో అడుగు పెట్టక ముందుకు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నాయి? 1.5 కోటి రూపాయలే ఆస్తులు ఉన్నాయి. సంపాదించిండా? పిచ్చగా సంపాదించిండు. ఓన్ తెలియదు ఆయన గురించి. ఎవ్వడు నమ్మాడు. సప్పాడ దుకాణం బంద్ చేసుకొని కూర్చోవాలి. ఆ మల్లన్న మాటలకు ఓన్ తెలియదు. మీ తోటి ఓటర్లకు ఏం చెప్తారు? మా తోటి ఓటర్లకు నేను ఒకటే చెప్తున్నా, మనం న్యాయం ఎటుంటే అటే వేయాలి. నిరుద్యోగం మనకేంది? అశోక్ సార్కి ఏమన్నా బంగారం పెడతలేము, ఏం చేస్తలేము. మనమే ఇప్పుడు పార్టీ పరంగా పైసలు పంచుతుండొచ్చు. మరి అశోక్ సారు ఇవాళ ఉద్యమం బుక్ అని ఉద్యమ చరిత్ర బుక్ ప్రతి ఒక్క విద్యార్థికి ఆ బుక్స్ ఇస్తున్నాడు. ఆయన చదువును పంచుతున్నాడు. వాళ్ళు డబ్బులు పంచితే ఈయన చదువును పంచుతున్నాడు. మన చదువు పంచేటోళ్ళకి కాడికి పోవాలా, డబ్బు మంది ఇచ్చేటోళ్ళకి వేయాలా. మనం తెలియగలం కదా. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇక్కడ మన ప్రయత్నం మనం చేయాలి. సార్ సైడు మనం న్యాయం ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. అతను చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వ్యక్తి, ఒక నార్మల్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అంటే ఆయన కాంట్రాక్టులు అవి అన్నీ ఏం లేవు. ఒక నార్మల్ వ్యక్తి. ఇప్పుడు గెలిచినా ఓడినా ఏదైనా ఖచ్చితంగా ఓడడం అనేది ఉండదు. గెలుస్తాడు, 100% గెలుస్తాడు. ఇప్పుడు ఈ జనాలను చూస్తే మీకే తెలుస్తుంది. 100% గెలుస్తాడు. మళ్ళా గెలిచినాక కూడా నిరుద్యోగులకు మెయిన్ పాయింట్ గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచాలి. 783 పోస్టులకు నువ్వు రిజర్వ్ ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము నీకు గెలిపించారు. వీళ్ళంతా స్టూడెంట్స్ అంతా వాడు పేపర్ లీకేజ్ చేసి పేపర్లు అమ్ముకొని ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్టనే వీళ్ళు గెలిపించారు. ఇవాళ 783 అయ్యే పోస్టులు ఉంచుతున్నావు. గ్రూప్ 2 పోస్టులు పెంచామంటే పెంచలేవు. తర్వాత నోటిఫికేషన్లు వేస్తాడు. 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరం నింపుతాను. ఇంతవరకు పాత నోటిఫికేషన్లకే ఎగ్జామ్ పెడుతున్నావు తప్ప ఇంకేముంది? మరి అలాంటప్పుడు మన గొంతుకు అసెంబ్లీలో వినిపించాలంటే ఇలాంటి క్యాండిడేట్ని పెట్టాలి. మరి రేపు మల్లన్న వినిపిస్తాడా? పేపర్ లీకేజ్ గురించి మల్లన్న మాట్లాడిండా? గ్రూప్ 2 పోస్టులు పెంచమని మల్లన్న మాట్లాడిండా? ఇలా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ఖచ్చితంగా టెట్ ఆల్టర్నేట్గా టెట్ వేయాలి. టెట్ వేయమని కొట్లాడిండా మల్లన్న? మీరే చెప్పండి. కొట్లాడలే కదా. ఇప్పుడు అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తేనే కదా మనది టెట్ వేసింది. టెట్ వేయడం వల్ల ఎంతోమందికి న్యాయం జరిగింది. జియో 46 వల్ల ఈ నల్గొండ, మహబూబ్ నగర్ విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. మరి జియో 46 రద్దు మీద మరి ఇప్పుడు అశోక్ సారేగా కొట్లాడింది. గురుకులం మీద కూడా అశోక్ సారే కదా ఆల్టర్నేట్గా నింపాలని చెప్పేసి అనేది. మరి ఎవరండి? న్యాయం చూడాలి ఎవరైనా. ఈ తెలంగాణ సమాజానికి నేను ఒకటే చెప్తున్నా, అన్నదమ్ములు అందరికీ చెప్తున్నా, అశోక్ సార్ని గెలిపించండి. మనం ఇచ్చేది ఏం లేదు. ఒక భార్య పిల్లల్ని వదిలిపెట్టి 14 రోజులు సెంచల్ కూడా జైల్లో చుక్కకూడు తిన్నాడు. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు బలి పశువులు లెక్క తీసుకుపోయి
వేస్తుంటే మన అందరి తరపున కొట్టింది. మనం వేసేది ఏంది, ఇలా అతను రుణం తీర్చుకునే రోజు వచ్చింది. ఒక ఓటు మాత్రమే కదా, తెరచాటున ఓటు వేస్తున్నాం. ఎవడేం చేయలేడు, ఏం పీకలేడు కూడా. బరాబర్ అశోక్ సార్ గెలుస్తున్నాడు. ఓకేనా, రైట్.